అక్కడ హిజ్కియా ఏడుస్తూ ప్రార్థన చేశాడు. మళ్ళీ వెంటనే దేవుని యొక్క వాక్కు హిజ్కియాకు ప్రత్యక్షం అవ్వలేదు. ఎవరికి ప్రత్యక్షమైందంటే యెషయాకు ప్రత్యక్షమైంది. అంటే మీరు ఇక్కడ ఆలోచించండి, అంత గొప్ప వ్యక్తికే దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం అవ్వలేదు. తన సేవకునితో దేవుడు మాట్లాడంటే నీ గురించి ఏంటి? నువ్వు ప్రార్థిస్తున్న ప్రార్థన దేవుని యొద్దకు చేరింది, దాని డౌట్ లేదు. గుర్తుంచుకోండి, దేవుని యొద్దకు చేరిపోయింది. మీరు ఇల్లు కోసం ప్రార్థన చేస్తున్నారా? మీరు కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారా? పిల్లల కోసము ప్రార్థిస్తున్నారా? మీరు ఎవరి కోసము ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన ఎవరి యొద్దకు చేరింది? దేవుని యొద్దకు చేరిన ప్రార్థన. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ కానీ మరలా నీకు జవాబు ఇవ్వడానికి నీ యొద్ద దైవజనుడు లేడు, నీ యొద్ద దైవజనుడు. కాబట్టి ఆ విషయంలో నువ్వు సమాధానం పొందుకోలేదు ఇంతవరకు.